ఆర్టీసీ సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలను అమలు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ నల్గొండ డిపో గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య కోరారు. సమ్మె విరమణ అనంతరం యాజమాన్యం అంగీకరించిన అంశాలను వెంటనే అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ రీజనల్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన ఎస్డబ్ల్యూఎఫ్ నల్గొండ డిపో గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ సంపూర్ణ ఐక్యతతో సమ్మె చేసి 7 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ చొరవతో కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు నిర్వహించి అంగీకరించిన అంశాలు కూడా అమలు చేయడంలో ఆలస్యం చేస్తూ ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అంగీకరించిన అంశాలు అమలు చేయాలన్న డిమాండ్తో ఎస్డబ్ల్యూఎఫ్ చేసిన ఆందోళన వల్ల జాబ్ సెక్యూరిటీ కమిటీని నియమించడంతో పాటు బోర్డు మీటింగ్ కూడా నిర్వహించారని, అయినా అమలు ఆలస్యం అవుతుందన్నారు. అంగీకరించిన అంశాలు అమలు చేయాలని, కార్మిక సంఘాలతో చర్చించి పెంచిన పని భారాలను తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లు పరిష్కారం కోరుతూ ఈ దీక్షలు చేపట్టామని అన్నారు. ఈడీ కమిటీతో జూన్ 20న జరిగిన చర్చలలో పని భారాల తగ్గింపుపై కార్పొరేట్ స్థాయిలో చర్చించడం వల్ల ఫలితం తక్కువగా ఉంటుందని, సర్వీసులు అమలు జరుగుతున్నా డిపో, రీజియన్ స్థాయిలో కార్మిక సంఘాలు, యాజమాన్యం చర్చలు జరపాలని ఎస్డబ్ల్యూఎఫ్ నాయకత్వం ప్రతిపాదించగా ఇరుపక్షాలు అంగీకరించాయని, కానీ అంగీకరించిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. డిపోలలో డ్యూటీలను ఏకపక్షంగా అమలుకు ప్రయత్నిస్తున్నారని, 2026 కార్మిక దినోత్సవం మేడే నాడు డిపో మేనేజర్ దగ్గర నుండి పైన ఉండే మేనేజింగ్ డైరెక్టర్ వరకు యూనియన్లతో ఏ విధంగా వ్యవహరించాలి అనేది స్వయంగా ముఖ్యమంత్రి నిర్దేశించినా ఫలితం లేదని ఆరోపించారు. తక్షణమే డిపో, రీజియన్ స్థాయిలలో కార్మిక సంఘాలతో చర్చించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 80% అలవెన్సులు పెంచాలని, బెడ్ విన్నర్స్ కు పర్మనెంట్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండ రీజియన్ కార్యాలయం ముందు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు సందర్శించి మద్దతు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నేతలు ఏఎస్ నందం, సత్తార్, డిఎస్ చారి, రాములు తదితరులు ఉండగా ఈ నిరాహార దీక్షలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి కెఎస్ రెడ్డి, రీజియన్ సహాయ కార్యదర్శి కె శ్యాంసుందర్, డిపో అధ్యక్షులు ఎం నరసింహయ్య, మిర్యాలగూడ డిపో రాములు, నల్గొండ డిపో మాజీ కార్యదర్శి పోడస్వామి, సిహెచ్ రేవతి, పెరుమాళ్ల రాములు, లక్ష్మీనారాయణ, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, అద్దంకి నరసింహ, గంజి రాజేష్, సుంకరపోయిన వెంకన్న, కట్ట శంకరయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. సిఐటియు నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం సంబంధించినటువంటిది ఈ ఉద్యోగ భద్రత సంబంధించినటువంటి ఈడీ కమిటీ వేసింది. ఆ కమిటీలో కొన్ని తీర్మానాలు చేశారు, అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా జాయింట్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డిపో పరిధిలో డ్యూటీలు ఏసీ దగ్గర కూడా అశాస్త్రీయంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో డ్యూటీ టైపింగ్స్ ఇవన్నీ కవర్ అయ్యే విధంగా ఉండాలి. మొత్తం కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత కాపాడే దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థను కాపాడే దానికోసం అందరం కూడా కంకణబద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జేబీఎం బస్సుల్ని కూడా ఆర్టీసీ పరిధిలో నడిపే విధంగా చర్యలు తీసుకోవాలి. మారుమూల ప్రాంతానికి కూడా బస్సులు వెళ్ళే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ భద్రత సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ నిరాదీక్ష సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఏదైతే యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం అంగీకరించినటువంటి అంశాలు ఏమన్నాయో 32 అంశాలలో కేవలం 11% ఆర్పిఎస్ తప్ప మిగతా ఏ డిమాండ్లు కూడా ఈ రోజు వరకు పరిష్కరించలేదు. అదేవిధంగా ఒప్పుకున్న అంశాలకు సంబంధించినటువంటి ఎంఓయూ కూడా నేటి వరకు ఇవ్వలేదు. కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో ఏదైతే యూనియన్లు ఉన్నాయో, జేఏసీగా ఉన్న యూనియన్లు కానీ మిగతా యూనియన్లు అన్నీ కానీ ఆ సమస్యలను పరిష్కరించే విషయం అంతా పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ ఓట్ల కోసం ఒక యూనియన్ నుంచి ఇంకో యూనియన్ చేర్పించుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి తప్ప కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అస్సలు పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని కమిటీ వేయించడం జరిగింది, కానీ ఆ కమిటీకి యూనియన్లుగా ఇప్పటివరకు కూడా రిపోర్ట్లు ఇవ్వట్లేదు. అంగీకరించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రీజనల్ ఆఫీసుల దగ్గర, డిపోల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియను అన్ని రీజనల్ డిపో కార్యాలయాల ముందల నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఎందుకంటే
ఏదైతే మొన్న సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదు. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈడీల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అంగీకరించినటువంటి అన్ని అంశాలు కూడా ఇంతవరకు కూడా అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. కాబట్టి ఈడీల కమిటీ అంగీకరించినటువంటి అంశాలు ఏవైతున్నాయో సత్వరం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగ భద్రత కమిటీ వేసి ఉద్యోగ భద్రత సంపూర్ణ భద్రత కల్పించాలని SWF డిమాండ్ చేస్తుంది.